न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि आंध्र प्रदेश ईस्ट गोदावरी राजमुंड्री गांव से है, जहां पर शेर का आतंक देखने में आया है। एक शेर ने जो है एक गाय और दो बछड़ों पर हमला कर दिया और दोनों की यानी तीनों की जान ले ली है। ये खौफनाक मंजर जो है गाँव वालों ने देखा और उसके बाद जो है फॉरेस्ट डिपार्टमेंट को भी इत्तला दी। तो आइए शेर का आतंक राजमुंड्री में आप देख सकते हैं। అధికారులు చెప్పే విధానం అది 2 రోజులు ఆహారం తింటారు, 2 రోజుల తర్వాత మళ్ళీ బయట మొదలెడుతుంది. ఈ 2 రోజుల లోపల జాగ్రత్తగా ఉంటే అధికారులు డ్రోన్లు కూడా తెప్పించారు. పోలీసు అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ డ్రోన్లు తెప్పించారు. డ్రోన్ల ద్వారా దాన్ని పసిగట్టి ఏ ప్రాంతంలోనూ పసిగట్టి బోన్లు కూడా నిర్ధారించి బోన్లు పట్టడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. సీతానగరం మండలంలో చిన్నకొండపూడి దగ్గర పద్మాస్ కనిపించాయని లోకల్ ఫార్మర్స్ మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మా ఫారెస్ట్ టీం అంతటిని ఇక్కడికి పంపించి ట్రాప్ కెమెరాలతో ఆ పగ్ మార్కులను ఐడెంటిఫై చేసుకుంటూ ట్రాప్ కెమెరాలు కూడా సెట్ చేసాం. సో ఇది గత 15 రోజులు బట్టి ఏలూరు జిల్లా అన్నాపురం ఏరియాలో మూమెంట్ ఉంది. సో ఇటుకలపాడు అని పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర లేటెస్ట్గా 2 days బ్యాక్ ట్రేస్ అవుట్ అయింది దానికి. ఇది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్ర వైపు నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2 మేల్ టైగర్స్ వచ్చాయి ఇటువైపు. సో ఒకటి హైదరాబాద్ వికారాబాద్ ఏరియాలో ఉన్నది, రెండోది మనకి ఇలాగా కాగజ్ నగర్ ఏరియాస్ నుంచి ఇటువైపు వచ్చిందని చెప్తున్నారు. సో దీని మూమెంట్ గత 15 రోజులు బట్టి ఏలూరు జిల్లాలో ఉన్నది. సో ఇక్కడ ఈ రైతుది ఒక ఆవు, అది చూడావు అని చెప్తున్నారు ఆయన. సో ఒక దూడ, 4 నెలల దూడ అండ్ ఒక మొత్తం మగది చనిపోయి కట్టువేయబడ్డాయి. సో ఇందు మూలంగా మీ అందరికీ లోకల్ పీపుల్కి తెలియజేసేది ఏంటంటే, ఈ హంటింగ్ అనేది జనరల్గా ఎవ్రీ 3-4 daysకి ఆహారం కోసం చేస్తుంది. కానీ అది ట్రాన్సియంట్ అంటే 2-3 years ఓల్డ్ ఉండటం వల్ల అది కొత్త టెరిటరీ వెతుక్కుంటూ మనకి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. సో ఈ ఎర్లీ అవర్స్ తెల్లవారుజామున 5-4 ఆ టైంలోను అండ్ ఈవినింగ్ సాయం సమయాల్లోనూ ఏదైనా ఇలాంటి హంటింగ్ జరుగుతూ ఉంటుంది. పగలంతా ఎక్కడైనా పొదలల్లో దాక్కుని ఉంటుంది. ఇది వెనక్కి వెళ్ళిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒక 2-3 days. కాబట్టి లోకల్ పీపుల్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి. ఈవినింగ్ నైట్ అవర్స్లో ఒంటరిగా కూడా రావడానికి ప్రయత్నం చేయొద్దు. రైతులకి ముఖ్యంగా మనుషుల దగ్గరికి అది జనరల్గా రాదు. సో మేము లోకల్ పోలీస్ పీపుల్కి, రెవెన్యూ ఆఫీషియల్స్కి, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారికి వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాము. ట్రాప్ కెమెరాల ద్వారా దాన్ని మూమెంట్ చేస్తున్నాము. డ్రోన్ కెమెరా తెప్పిస్తున్నాము. కేజెస్ కూడా తెప్పించాము ఆల్రెడీ. మా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా ఇక్కడ రెడీగా ఉంది. దాన్ని పట్టుకునే కార్యక్రమం, దాన్ని మా జనరల్గా సేఫ్గా మళ్ళీ వైల్డ్లోకి రిలీజ్ చేసే పని చేస్తున్నాము. ఈ రైతుకి యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ వీలైనంత తొందరలో కాంపెన్సేషన్ పరిహారం అనేది ఇప్పించడం అనేది జరుగుతుంది. जी हाँ, sunglasses 99 onwards, any number glasses from 250 onwards, contact lenses any color ₹99 onwards। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127।